హలో దిస్ ఇస్ తేజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక నన్ను ఫాలో అయి ఉంటే నేను నా యూట్యూబ్ షార్ట్స్లో ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ ఇంకా 1 hour గ్లూకోజ్ టెస్ట్ ఏదైతే చేస్తారో ప్రెగ్నెన్సీలో అది ఫెయిల్ అయినా అని. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి అంటే 1 hour గ్లూకోజ్ టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ 3 hour గ్లూకోజ్ టెస్ట్ చేయమని చెప్తారనమాట, డాక్టర్ రికమెండ్ చేస్తారు. సో అది నాకు 1 week గ్యాప్లో ఉండే. 3 hour గ్లూకోజ్ టెస్ట్‌లో ఏమవుతది అంటే, ఫస్ట్ మన ఎర్లీ మార్నింగ్ రీడింగ్ తీసుకుంటారు. అంటే, మనం ఏం తినకుండా ఉంటాం కదా! మార్నింగ్ లేవగానే ఫస్ట్ మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎట్లున్నాయనేది ఫస్ట్ అది టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళొక డ్రింక్ ఇస్తారనమాట. అది ఫినిష్ చేసిన తర్వాత ఎవ్రీ 1 hourకి మళ్ళీ బ్లడ్ డ్రా చేసి టెస్ట్ చేస్తారు. సో, ఇట్లా 1 hourకి మన గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అన్నది టెస్ట్ చేసి, దాన్ని బట్టి మనకి షుగర్ ఉందా లేదా ప్రెగ్నెన్సీలో అన్నది చెప్తారు. 3 hour గ్లూకోజ్ టెస్ట్‌లో కూడా నా రీడింగ్స్ కొంచెం ఎక్కువనే వచ్చినాయి. సో, ఎర్లీ మార్నింగ్ రీడింగ్ బాగొచ్చింది అండ్ 3 hour తర్వాత రీడింగ్ వచ్చింది. బట్ మధ్యలో 1 and 2 hour రీడింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. సో, దాన్ని బట్టి ఏంటంటే నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందని అర్థం. ఇది నాకు ఫస్ట్ టైమ్ ఏం కాదు. నేను ఆల్రెడీ రితుతో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. సో, ఐ కైండ్ ఆఫ్ నో అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి, డైట్ ఎట్లా మెయింటైన్ చేయాలి అదంతా. అంటే నాకు ఫస్ట్ టైం ఆల్రెడీ వచ్చింది కాబట్టి డాక్టర్స్ నాకు 4th మంత్‌లో ఉన్నప్పుడే ఒకసారి టెస్ట్ చేసినారనమాట. సో, 4th మంత్‌లో ఉన్నప్పుడు లెవెల్స్ అంతా నార్మల్ వచ్చింది. ఇంకా జనరల్‌గా అందరికీ 7th మంత్‌లో ఉన్నప్పుడు టెస్ట్ చేస్తారు. అంటే బిట్వీన్ 24 to 28 వీక్స్ మధ్యలో ఎప్పుడన్నా టెస్ట్ చేస్తారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి అంటే, మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మనకి ప్లాసెంటా ఉంటది కదా! సో, ఆ ప్లాసెంటా వల్ల ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్నది రిలీజ్ అవుతది. ఆ హార్మోన్‌కి మన ఇన్సులిన్‌ని ఎఫెక్టివ్‌గా ఎట్లా యూజ్ చేయాలి అన్నది అర్థం కాదు. ఆర్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. సో, దీనివల్ల బ్లడ్ స్ట్రీమ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి ఎక్కువగా ఉండిపోతాయి. సో, ఇది నాకు తెలిసిన రీజన్. సో, నేను రిసర్చ్ చేసినంత వరకైతే దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారనమాట. ఇది ఎందుకొస్తది అంటే ఇట్ కెన్ బి ఫర్ ఎనీ రీజన్. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఒకటి చెప్తే మన ప్రెగ్నెన్సీ ముందు మన వెయిట్ కానీ ఆర్ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఆర్ ఏజ్ దీని ఫ్యాక్టర్ అయ్యుండొచ్చు. సో, ఈ జెస్టేషనల్ వల్ల ఏమవుతది అనంటే యూజువల్లీ ఇక్కడ యూఎస్‌లో 40 వీక్స్‌కి వాళ్ళు డ్యూ డేట్ ఇస్తారనమాట. సో, అట్లా 40 వీక్స్‌కి వాళ్ళు డ్యూ డేట్ ఇచ్చినప్పుడు ఒకవేళ మనం జెస్టేషనల్ డయాబెటిక్ అయితే 40 వీక్స్ వరకు వెయిట్ చెయ్యరు. జస్ట్ 39 వీక్స్ అయిన తర్వాత మనల్ని స్కెడ్యూల్ చేసుకోమంటారనమాట ఒక డేట్. సో, డాక్టర్స్ అవైలబిలిటీ బట్టి మనం డేట్‌ని స్కెడ్యూల్ చేసుకుంటాం. బట్ నా కేస్‌లో అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైంది అంటే నాకు 37 వీక్స్ సమ్ 4 డేస్‌కి లైక్ వాటర్ బ్రేక్ అయింది. సో, రితుది కైండ్ ఆఫ్ షెడ్యూల్ చేసుకోకుండా న్యాచురల్‌గా అట్లా అయిపోయిందనమాట. సో, ఇంకా ఈసారి ఎట్లా అవుతదో చూడాలి. సో, ఒక్కసారి జెస్టేషనల్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనల్ని న్యూట్రిషనిస్ట్‌ని కాంటాక్ట్ అవ్వమంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకో అల్ట్రాసౌండ్ కూడా చేస్తారనమాట. చేసి బేబీ గ్రోత్ అంతా ఎట్లుంది అన్నది ఇంకోసారి చూస్తారు. సో, ఆ అపాయింట్మెంట్ కూడా అయింది రీసెంట్‌గానే. సో ఫార్ రిజల్ట్స్ అన్నీ కూడా బాగున్నాయన్నమాట. అంటే రిపోర్ట్స్ అన్నీ కూడా మంచిగానే వచ్చినాయి. సో, నేను నా కమింగ్ వీడియోలో నేను ఎట్లా కంట్రోల్ చేస్తున్నా ఫుడ్‌ని అండ్ ఈచ్ మీల్ తర్వాత రీడింగ్ ఎట్లుంది అన్నది ఐల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్సో ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.